సార్ రీసెంట్‌గా ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే అమెరికాలో ఉంటున్న మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పిల్లల్ని అమెరికా నుంచి పంపించేస్తారు. 21 ఇయర్స్ నిండా మారని అని. హుహు. అసలు ఎందుకు పంపించేస్తారు? రీజన్ ఏంటి? ఇప్పుడు వీళ్ళకి పిల్లలు ఎవరు గూడా అక్కడున్నప్పుడు అంటే ఇండియాలో పుట్టిన పిల్లలన్నట్టు. వాళ్ళు చెప్పే 2,50,000 మంది ఎవరంటే ఇండియాలో పుట్టిన పిల్లలండి. హ్మ్. అక్కడ అమెరికాలో పుడితే వాళ్ళకి ఆల్రెడీ అమెరికన్ సిటిజన్‌షిప్ వచ్చేస్తది. వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండదు. వాళ్ళని ఎవరిని పంపియలేరు ఎవరు గూడా. అవును. ఎవరికి అథారిటీ కూడా లేదు. అయితే ఇక్కడి నుంచి మన దగ్గర నుంచి స్టూడెంట్ వీసా మీద గానీ, H1B వీసా గానీ, L1 వీసా మీద గానీ కొందరు పోతారండి. ఎస్పెషల్లీ H1, L1 వీసా మీద పోయినప్పుడు వాళ్ళకు పిల్లలు ఇక్కడ పుట్టినోళ్ళు ఉంటారు కదండి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడెక్కడనో ఇన్ఫోసిస్‌లో జాబ్ చేసి, ఇన్ఫోసిస్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసిందనుకోండి, ఏ కంపెనీ ట్రాన్స్ఫర్ పిల్లలు ఇక్కడ పుట్టినోళ్ళు ఉంటారు కదా! వాళ్ళని అక్కడ తీసుకుపోతారు కదా! వాళ్ళకి డిపెండెంట్ వీసా ఇస్తారు. అంటే H1 కనుక డ్యాడీ పోయిండనుకోండి, వాళ్ళ వాళ్ళ పిల్లలకు H4 వీసా ఇస్తారు. అలానే L1 వీసా పోయిన వాళ్ళకి L2 వీసాలు ఇస్తారన్నట్టు. అయితే అక్కడ ఇదివరకు మన గ్రీన్ కార్డులు తొందర వచ్చేది కాబట్టి ఈ పిల్లలకు కూడా పేరెంట్స్తో సహా గ్రీన్ కార్డులు వచ్చేది. ఇప్పుడు ఏమైతాయి పోతూ 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 ఆ బాటిల్ నెక్ అన్నది బాగా పెద్దగా అయిపోయింది అన్నట్టు. లైన్ పెద్దగా అయిపోయింది గ్రీన్ కార్డులకు. సో ఇక్కడ పోయిన వాళ్ళకు గ్రీన్ కార్డు వస్తలేదు. హ్మ్. కానీ వాళ్ళు H1కి ఎక్స్టెండ్ చేయడానికి ప్రొవిజన్ ఇచ్చిండ్రు. నార్మల్గా H1 6 ఏళ్ళే ఉంటుంది. 6 ఏళ్ళ తర్వాత వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. H1 ఎక్స్టెండ్ చేయడానికి ప్రొవిజన్ ఉంది. అయితే H1 ఎక్స్టెండ్ చేసినట్టు H4 కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఇబ్బంది ఏంటంటే ఎప్పుడైతే పిల్లలు 21 ఇయర్స్కి వస్తారో వాళ్ళ డిపెండెంట్ వీసా వాళ్ళని ఎక్స్టెండ్ చేయనియరు. అంటే వాళ్ళు ఇండిపెండెంట్ ప్రైవేట్ అయిపోతారు కాబట్టి, అంటే మేము ఇంగ్లీష్లో ఎమాన్సిపేషన్ అంటారు. అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వీసాల నుంచి విముక్తి అయిపోతారు. విముక్తి అయిపోయినప్పుడు వాళ్ళు H4 వీసా మీద పోరాదు. దానికోసం ఏమైందంటే అక్కడ వాళ్ళు ఏదైనా వేరే వాళ్ళ వీసా వాళ్ళు చూసుకోవాలి, లేదా అంటే అమెరికా ప్రభుత్వం వాళ్ళు ఎల్లగొట్టేస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు దాదాపుగా గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేసే వాళ్ళు ఇండియన్స్ ఎంతమంది ఉన్నారంటే 18 లక్షల మంది ఉన్నారండి గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేసేవాళ్ళు. అందులో ఇండియాలో పుట్టిన పిల్లలు వాళ్ళతోటి వెళ్ళిన H4 డిపెండెంట్ వీసా కానీ వేరే డిపెండెంట్ వీసా మీద ఉన్న వాళ్ళు 2,50,000 మంది అనుకున్నారు. ఇప్పుడు ఆ నెంబరు ప్రతి ఏడాది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లిస్ట్ పెరుగుతానా కొద్దీ ఆ నెంబర్ అనేది 2,50,000 నుంచి ఇంకా పెరుగుతుందండి. సో అందులో వాళ్ళని అక్కడ ఏమైనా వీసానా చూసుకోవాలి, లేదంటే వాళ్ళు వెళ్ళి రావాల్సి వస్తుంది ఇక్కడికి. అవును. వాళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చి మళ్ళీ లైఫ్ లీడ్ చేయాలి అన్నా కూడా వాళ్ళకి కష్టమే కదా! ఇంకోటి మీరు మళ్ళీ అంటుండ్రు కదా, అందులో కొద్దిగా మీరు కరెక్ట్ చేయదలుచుకోండి మిమ్మల్ని. చాలా మంది ఈ 2,50,000 మంది పిల్లలు చాలా చిన్నప్పుడే వచ్చిండ్రు యుఎస్కు. అంటే వాళ్ళు 2 సంవత్సరాలను 5 సంవత్సరాలను 6 సంవత్సరాలను 7 సంవత్సరాలు అప్పటికే వాళ్ళు ఇండియా నుంచి ఆల్రెడీ యుఎస్ మూవ్ అయిపోయినారు. వాళ్ళకి ఇండియా గురించి ఏమి తెలియదు. ఇప్పుడు మామూలుగా ఇక్కడ మన స్టూడెంట్ వీసా ఏమంటారు, వాళ్ళు ఇక్కడ నుంచి డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అక్కడ పోతారు. వాళ్ళు వెనకకు రావాలంటే ఉంది, వాళ్ళు హోమ్ కంట్రీ వెనుకకు వచ్చేస్తారు. మీరు మళ్ళీ వెనకకు రావడం అంటే ఈ పిల్లలు ఎవరైతే ఈ 2,50,000 మంది నుంచి మనం మాట్లాడుతున్నామో వాళ్ళకి ఇండియా గురించి ఎక్కువ తెలియదు. సరే తల్లిదండ్రి కంట్రీ అని తప్పితే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఇక్కడ ఉండడం కానీ ఇక్కడ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళకి నాలెడ్జ్ లేదు. సో యుఎస్ పోయి మాస్టర్ స్టడీ చేసి వెనుకకు రావడం అన్నది ఈజీనే. కానీ ఈ పిల్లలు 3-4 ఏళ్ళప్పుడు యుఎస్ పోయినరు, వాళ్ళకు ఇండియా గురించి ఏం తెలియదు, మొత్తం యుఎస్ అనుకొని అక్కడి నుంచి రావడం చాలా ఇబ్బంది. వాళ్ళకి అంత ఈజీ కాదు. మళ్ళీ రావడం మళ్ళీ పోవడం అంత ఈజీ కాదు వాళ్ళకు. సో ఈ ప్రాబ్లం మన ఇండియన్స్కి మాత్రమే ఉందా, లేకపోతే వేరే కంట్రీస్ కూడా ఉందా? అన్ఫార్చునేట్లీ ఓన్లీ ఈ ప్రాబ్లం ఇండియన్స్కే ఉందండి, వేరే వాళ్ళు ఎవరికి లేదు. ఎందుకని? ఎందుకంటే గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లిస్ట్ మనం అంతకుముందు క్యారియర్ గైడ్లో కవర్ చేసినాం కదా మన టీవీలో. ఏం చెప్పినామంటే గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లిస్ట్ అన్నది ఇండియన్స్కే పెద్దది, మిగతా వాళ్ళకు వెయిటింగ్ లిస్ట్ దాదాపుగా లేదు. పాకిస్తాన్ వాళ్ళకి వెయిటింగ్ లిస్ట్ ఆల్మోస్ట్ 0 బంగ్లాదేశ్లో అన్ని దేశస్తులకు నిల్లు. ఓన్లీ ఇండియన్స్కి వచ్చే మటుకు వెయిటింగ్ లిస్ట్ చాలా పెద్దది. ఎందుకంటే ఆ లాలో ఒక ప్రొవిజన్ ఏం పెట్టిందంటే 1,40,000 గ్రీన్ కార్డు ఫిల్ అయిపోతాయి అనుకోండి, ఏ దేశం కూడా 7% కన్నా ఎక్కువ తీసుకోరాదు అని రూల్ పెట్టినట్టు. దాంతో ఏమైందంటే మన ఇండియన్స్ వాళ్ళు H1 మీద పోయేటోళ్ళు 60% ఎవరు ఇండియన్స్, L1 మీద చాలా మంది పోయేటే వాళ్ళు ఎవరు ఇండియన్స్. వీళ్ళందరూ గ్రీన్ కార్డ్ అప్లై చేసినప్పుడు దాన్ని బాటిల్ నెక్ అంటే H1 L1 అయితే వస్తుంది కానీ గ్రీన్ కార్డ్ వచ్చే మటుకు రావట్లేదు.
అయిపోయినట్టు ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రం దాదాపుగా ఇప్పుడు 18 లక్షల మంది వెయిటింగ్ లిస్ట్ ఉన్నారు. ఆ వెయిటింగ్ లిస్ట్లో 18 లక్షల మందిలో దాదాపుగా 17 లక్షల కన్నా ఎక్కువ మన ఇండియన్సే ఉన్నారండి. అందుకోసం ఈ 2,50,000 మందిలో కూడా దాదాపు 2,20,000 మంది కన్నా ఎక్కువ మంది మన పిల్లలే, ఇండియన్ పిల్లలే. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వెనక్కి రావాల్సి ఉంటుంది. మిగతా దేశస్తులు అంతా లేదు, ఎందుకంటే వాళ్ళ గ్రీన్ కార్డ్ తొందరగా వచ్చేస్తుంది వాళ్ళకు.